బర్త్డే వేరేలందరిది చనిపోయిన రోజు ఒక కొత్త పుట్టిన రోజు, మరణించిన రోజు. దే హ్యావ్ నౌ టేకెన్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్. సో the day when they are martyred, the day when they die, is the day that they have entered into heaven or have taken the place there. Therefore, that is a new life that they are going to start. That is the reason why the Catholic Church has coined every saint, whoever is in the liturgical calendar, on their death day, except Mary, Jesus and John the Baptist. Danvalna. Okay. ఓకే, సో ఆయన చనిపోవడం కారణంగా ఆయన పరమపదించారు అని దాన్ని కమెమరేట్ చేసుకుంటారు. మీరేమంటారు యోహాన్ గారు? మరి ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, హి హస్ కమ్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్ బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హిస్ లార్డ్. వచ్చిన తర్వాత తన పనిని ముగించుకొని తర్వాత తను ఏదైతే పని చేయాలని నిర్దేశించబడ్డాడో ఆ పని అంతా కూడా చేసుకున్నారు. ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ప్రవీణ్ గారు, ఏంటంటే క్రైస్తవ్యం అనేది అది పాశ్చాత్య దేశము సువార్త సత్యం కాదు. ఇది ప్రాచ్య దేశం, అంటే మిడిల్ ఈస్ట్. ఇజ్రాయెల్ దేశము, యెరూషలేము, ఇంతకుముందు బిషప్ గారు చెప్పినట్టుగా ఇట్స్ ఇన్ మిడిల్ ఈస్ట్. కాబట్టి మన కల్చర్, ఇప్పుడు మన భారతదేశపు కల్చర్, ఇజ్రాయెల్ దేశపు కల్చర్ దగ్గరగా ఉంటాయి. ఎందుకనంటే నేను అమెరికా వెళ్తూ ఉన్న సమయంలో వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వారికి చెప్తూ ఉంటాను, మా దేశంలో ఉన్న కల్చరు బైబిల్లో ఉన్న సువార్త వాక్యానికి దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హానర్ యువర్ పేరెంట్స్ అని బైబిల్లో ఉంది. మన దగ్గర ఉదయకాలంలో లేచి తల్లిదండ్రుల పాదాలను తాకుతారు, నాట్ యాజ్ అ వర్షిప్, జస్ట్ టు హానర్ దెమ్. వాళ్ళు ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే ఏంటి? బైబిల్ ఏమనుంది? నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సో బిబ్లికల్ వర్డ్, ద కల్చర్ ఆఫ్ ఇండియా ఈస్ కమింగ్ ఆన్ సేమ్ పేజ్. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటానంటే, ఈ యొక్క థామస్ గారు రావడం అనేది ఒక పాశ్చాత్య దేశపు బోధ కాదు, ప్రాచీనమైన ఆ యొక్క సువార్త ఇది. అంత మాత్రమే కాకుండా మన దేశానికి ఎంతో దగ్గరగా, మన కల్చర్కు దగ్గరగా ఉన్న బైబిల్ సువార్తను తీసుకొని వచ్చారు. కష్టపడి తన పనిని ముగించి పదించారు. కాబట్టి ఆ వర్ధంతి, ఎందుకనంటే వర్ధంతి అనేది ఒక స్పెషాలిటీ అని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ వీ హావ్ టేకెన్ ద డే, వీఆర్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ రిచువలిస్టిక్ డే, జస్ట్ టు కమామరేట్ ద డే. ఒక రోజును తీసుకొని ఆ రోజు ద్వారా క్రైస్తవ్యము భారతదేశంలోనికి ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వేళ్ళు తన్నుకొని ఉన్నది, ఏ విధంగా సమాజంలో మమేకమైపోయింది, సమాజం యొక్క ఒక యేసుప్రభువు ఒక మాట అంటారు, యు ఆర్ ద సాల్ట్ అండ్ లైట్ అంటారు. సాల్ట్ అండ్ లైట్ అంటే, సాల్ట్ ఎప్పుడు కూడా నేను సాల్ట్ అండ్ అని చెప్పుకోదు, అంటే సాల్ట్ మాట్లాడదు, సాల్ట్ చెప్పిన పని చేయడం కాదు. సాల్ట్ ఈజ్ ఎ బీయింగ్ ఎ సాల్ట్, అంటే సమాజాన్ని దాన్ని ఒక మంచి ఉన్నత స్థితిలో తీసుకొని వెళ్ళడానికి వారి జీవన విధానం. కాబట్టి థామస్ గారు రావడం ఏమైందంటే, ఒక జీవన విధానాన్ని మనకు వారు నేర్పించారు. అది యేసుప్రభు వారి బోధలకు అనుగుణంగా ఉన్న బైబిల్ని మనకి ఇచ్చారు. బిషప్ గారు చెప్పినట్టుగా శాంతిని ఇచ్చారు. మరి ఫాదర్ అలెక్స్ గారు చెప్పినట్టుగా ఒక త్యాగపూరితంగా ఈ దేశానికి రావడం జరిగింది. వారు చనిపోయారు. కాబట్టి ఆ దినాన్ని మనం ఎంచుకొని, భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ప్రాచీనమైనది, మొదటి శతాబ్దం నుంచి వచ్చింది, ఈ సంఘంలో మమేకమైపోయింది, జాతి నిర్మాణంలో పాత్ర వహించింది. అంత మాత్రమే కాకుండా ఒక భారతీయులుగా ఎంతో మేము దాని విషయంలో గర్విస్తాము, మేము సంతోషపడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికా ఎప్పుడైనా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకోమంటారు. మనకి ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం ఒక రకంగా ఉంటుంది, వీఆర్ ఇండియన్స్ కదా, అందరు ఉంటారు, మనం కూడా అందులో ఒక భాగం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు వచ్చే ఆ యొక్క ఆ ఫీలింగ్ ఏంటంటే, ఐఎమ్ ఇన్ ఇండియన్. మళ్ళీ వాళ్ళకి చెప్తూ ఉంటాను ఆర్గనైజర్స్కి, మా ఫ్లాగ్ వెనక అటు ఇటు పెట్టదు, అది ముందు ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్ కాబట్టి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆరిజిన్. కాబట్టి థామస్ గారు కూడా ఒక ఇండియన్గా మారిపోయాడు. భారతదేశానికి వచ్చి వెళ్ళిపోతేనేమో తను వెళ్ళిపోతాడు అనమాట. కానీ హీ కేమ్ హియర్ టు డై హియర్. సో ఈజ్ ద పార్ట్, ఆయన బాడీ
భారతదేశం మట్టిలో కలిసిపోయింది కాబట్టి ఈ మట్టిలో మమేకమైపోయారు. క్రైస్తవ్యం అక్కడి నుంచి లేచారు. అందుకొరకే ఒక మాట ఉంది, హతసాక్షుల యొక్క రక్తము సువార్తకు పునాదిగా ఉంటుంది. అనేక మంది మార్చబడ్డారు. ఇది కేవలం మతం అని కాదు కానీ జీవన విధానం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మారల్గా ఈ దేశంలో ఈ దేశ ప్రగతి కొరకు మనం ఉద్యమించాలి, మరి పునరంకితం కావాలనేదే. అందుకొరకే ఈ వర్ధంతిని ఒక బేస్గా తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. సో చనిపోయారు అన్న దినము కాదు, కానీ దాని వెనుక ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చాలా చక్కగా రెవరెండ్ మోహన్ బాబు గారు చెప్పారు. మళ్ళొకసారి రాయ్డెన్ గారి దగ్గరికి వెళతాను. రాయ్డెన్ గారు, మన దేశంలో ఇప్పుడు మీరు అంటే మనం ఏదైతే కంటిన్యూస్గా డిస్కస్ చేస్తూ వస్తున్నామో ఈ భారతీయ క్రైస్తవ దినం లేకపోతే యేసు భక్తి దివస్ అనేటటువంటి ఈ దినాన కూడా గత కొద్ది సంవత్సరాలుగా చాలా చరిత్రను తిరగరాసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ దేశంలో జరుగుతున్నాయి. ఆ చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో భాగంగానే కొన్ని పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఆ పుస్తకాలలో అసలు తోమా ఈ దేశానికి రానేలేదు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో కానీ హిస్టారికల్గా ఇంతవరకు ఫాదర్ అలెక్స్ గారు చెప్పినట్లు, అలాగే మోహన్ బాబు గారు చెప్పినట్లు హిస్టారికల్గా సఫిషియెంట్ డేటా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. కానీ 2000 సంవత్సరాల క్రితం తోమా గారికి ఎటువంటి ట్రీట్మెంట్ చంపటం ద్వారా ఇక్కడ జరిగిందో, అలాగే క్రైస్తవ సమాజం ఈరోజు భారతదేశంలో భద్రత కలిగి ఉందంటారా? భద్రత కలిగి ఒకవేళ లేకుండా ఉంటే ఉత్సవం చేసుకోవడం అవసరం అంటారా? Do you think we are secure and safe in this nation as a people from a very minority background? And also, do you think if it is not very safe, or if the community is not feeling very safe, is this celebration necessary or important? See, celebration is necessary. Celebration is something different, and persecution is something different. Okay. Okay, we can't put both together. Persecution happens only with a small part of these unsocial elements who are there in the community, and we always have that. It's ikkade kaadu. We do, and other than Saint John, every one of the disciples were persecuted. Every one of them. All the disciples were killed. Okay? So when you look at it, even under Christianity, as a minority, actually we call ourselves minority because certain reasons we are unable to come out and show the numbers we are. But we are in huge numbers. For example, in Telangana, we are quite big. We are really big. If you look at it, we will be around 17 to 18%. Yeah, that's what we are talking about. But it happens, avutune untayi, కొంచెం నార్త్లో అయితేనే ఉంటాయి, because of certain unsocial elements, because of certain political gains. We have it in common, political gains are there, so people do it. Okay, అంత మాత్రమే కానీ, but I don't think we are not safe in this country. We are safe. How can I not be safe in my own home? It is my home. I am safe in my home. And we have the leadership which protects us. The leadership protects us. It's not the leadership who's trying to force people to do this. It is some people to have some personal interest to create a fear factor, you know, they target us. So that's what happens. But I don't see anywhere in Telangana, we don't have any problem. You know, in the state of Telangana, we don't have any problem. Any small problems, the authorities are there, the home department is there, the chief minister is there, who takes care of everything for us. So on that front, we are very safe. You go even to Maharashtra, people are safe. You go to Karnataka, safe. You go to Gujarat, we are safe. It's only a small pockets of people who create this fear. And mostly what I look at it is the media. The media hype that creates the fear in people. It is not the political hype. It is the media hype is more than the real factor of it. So we are very safe in this country. Yes, we have a small disturbance, but I don't think we have anything much to worry about with the present administration and all. So this is what we have to understand very clearly. Yeah, thank you very much.